హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2024 క్యాన్సిల్ పేపర్ అంటే ఏదైతే పేపర్ లీక్ అయిందో క్యాన్సిల్ చేశారో ఆ పేపర్ సంబంధించిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఆల్రెడీ 3 వీడియోస్ చేసాం. ఈచ్ వీడియో 25 క్వశ్చన్స్. ఇది లాస్ట్ పార్ట్. ఈ పార్ట్లో మనకు 126 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో చూద్దాం విత్ టెంటేటివ్ ఆన్సర్స్. ఇది ఫోర్త్ లాస్ట్ వీడియో అన్నమాట దానికి సంబంధించి. 126 క్వశ్చన్ ఇక్కడ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోడల్స్ ఆఫ్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ? బిగ్ సిక్స్ మోడల్, మెసేజ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ మోడల్, ఎక్స్ప్లోర్ ఎంగేజ్ ఎంపవర్ మోడల్, ఇఫ్లా మోడల్, యునెస్కోస్ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. వీటిలో మోడల్స్ ఆఫ్ మీడియా ఇన్ఫర్మేషన్ లిటరసీలో ఏవి ఉన్నాయని మోడల్స్ దాంట్లో మనకి బి, సి అండ్ ఈ. బి, సి అండ్ ఈ మాత్రమే ఈ మోడల్స్ ఆఫ్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించిన మోడల్స్. సో ఆన్సర్ వచ్చేసి వాటి క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 27th క్వశ్చన్ 127 క్వశ్చన్. Sequence of the following elements logical according to AACR 2 revised. Statement of the problem, series, parallel title, pagination. ఇవి కూడా 8 ఏరియాస్లో మనకి వాటిలో వస్తాయన్నమాట. దీంట్లో ఆన్సర్ వచ్చి 3 అన్నమాట. ఫస్ట్ వచ్చి సి ప్యారలల్ టైటిల్ ఇక్కడ ఇచ్చిన వాటిలో. తర్వాత వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే స్టేట్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అని. స్టేట్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అది యాక్చువల్గా స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం అనకూడదు. స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం వచ్చేసి రీసెర్చ్ ఏరియాలో యాక్చువల్గా స్టేట్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ డి వచ్చి పేజినేషన్. తర్వాత సీరియస్ బి. ఇది మాట ఆన్సర్ వచ్చేసి 3. 127కి 3 ఈజ్ రైట్ ఆన్సర్. 128. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్పెషల్ యాక్సిలరీస్ ఆఫ్ యూడిసి? యూడిసిలో కామన్ లగ్జరీస్ అండ్ స్పెషల్ లగ్జరీస్ అనే 2 రకాలు ఉంటాయి అన్నమాట. మనకి దీంట్లో టేబుల్స్ ఉన్నట్టు వాటికి వీటిలో ఉన్న కింద యాక్సిలరీస్లో జీరో యాక్సిలరీస్, ఐఫన్ యాక్సిలరీస్, ఫస్ట్ ఫేర్ యాక్సిలరీస్, లిటరరీ వారెంట్ యాక్సిలరీ. వీటిలో మనకి ఏబిసి మాత్రమే కరెక్ట్ అన్నమాట. జీరో యాక్సిలరీ, ఐఫన్, ఫస్ట్ ఫ్రీ 3 స్పెషల్ లగ్జరీస్ కింద వస్తాయన్నమాట. అయితే లిటరరీ వారెంట్ అనేది యాక్సిలరీస్ అసలు లేదు. లిటరరీ వారెంట్ అనేది హెల్ప్ఫుల్ సీక్వెన్స్లో కాలన్ క్లాసిఫికేషన్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ 128 వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 128 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెర్షరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? లాబొరేటరీ నోట్స్, ఇయర్ బుక్స్, డైరెక్టరీస్, గైడ్ టు ఇన్ఫర్మేషన్ సోర్సెస్. దీంట్లో టెరిషరీ సోర్సెస్ కాంది ఏందన్నాడు. దాంట్లో లేబొరేటరీ నోట్స్ వచ్చేసి టెరిషరీ సోర్స్ కాదు, దట్ ఈజ్ ప్రైమరీ సోర్స్. సో దీంట్లో 1 ఈజ్ రైట్ ఆన్సర్. 129 వచ్చేసి 1 ఈజ్ రైట్ ఆన్సర్. 130 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆటోమేటెడ్ బుక్ అక్విజిషన్ ఇన్ ఏ ప్రాపర్ లాజికల్ ఆర్డర్. అప్టైనింగ్ అప్రూవల్ ఫస్ట్ ఏ, బి వచ్చి రిసీవింగ్ డాక్యుమెంట్, సి వచ్చి డాక్యుమెంట్ రిక్వెస్ట్, డి వచ్చి ప్రిపేరింగ్ అండ్ మెయిలింగ్ ఆర్డర్, ఈ వచ్చి ప్రీ ఆర్డర్ డూప్లికేట్ చెకింగ్. ఇవి ఆర్డర్ అనమాట. అక్విజిషన్ ప్రాసెస్లో ఆర్డర్ ఏముంటుంది అని. వాటిలో ఆన్సర్ వచ్చేసి 3. దాంట్లో ఫస్ట్ సి వస్తుంది, డాక్యుమెంట్ రిక్వెస్ట్ ఫస్ట్. తర్వాత వచ్చి ప్రీ ఆర్డర్ డూప్లికేట్ చెకింగ్. తర్వాత వచ్చేసి అప్టైనింగ్ అప్రూవల్. తర్వాత వచ్చేసి ప్రిపేరింగ్ అండ్ మెయిలింగ్ ఆర్డర్. తర్వాత రిసీవింగ్ డాక్యుమెంట్స్. ఇది మాట మామూలుగా జనరల్ అక్విజిషన్ ప్రాసెస్ అంతా మామూలే. దాని ఆర్డర్ ఎలా చేస్తాం ఫస్ట్ ఎలా, తర్వాత రిసీవింగ్ అంతా ఆర్డర్ అలాగే ఉంటుంది. ఆటోమేటిక్ అయినా మామూలు అయినా అదే ప్రొసీజర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 మాట. 130. 131 వచ్చేసి హూ ఈజ్ ది పబ్లిషర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హూ ఈజ్ హూ? రౌట్లెడ్జ్,
మ్యాగ్రా-హిల్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లస్ యునెస్కో. దీంట్లో నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. 132 ఇక్కడ 2 లిస్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి టైప్ ఆఫ్ శాంప్లింగ్, సెకండ్ అయితే ఫీచర్స్. ఫస్ట్ది కోటా శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్. అంటే ఫీచర్స్ వచ్చేసి పాపులేషన్ ఇంటూ డివైడ్ into groups called strata and sub-sample are selected from the each strata using the random simple method. First one. Second one is units are selected from the population at uniform intervals. All units or population have equal chance being including in a sample. Fourth one వచ్చేసి samples are selected on basis of some parameters such as age, gender, education, etc. ఇవి మాట టోటల్గా. దాన్ని మ్యాచింగ్ మనకు చాలా ఈజీగానే ఉంది. ఇది దాంట్లో ఏ వచ్చేసి 4th వన్, అంటే కోటా శాంప్లింగ్ వచ్చేసి సెలెక్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సమ్ పారామీటర్స్ అన్నాం కదా, ఏజ్ కానీ జెండర్ కానీ కోటా ఒక్కదానికి అన్నమాట. బి వచ్చేసి నెంబర్ 3 సింపుల్ ర్యాండమ్ వచ్చేసి ఆల్ యూనిట్స్ పాపులేషన్ ఆర్ ఈక్వల్ ఛాన్స్. సి వచ్చి 1 స్ట్రాటిఫైడ్ అంటే చెప్పాను కదా, అక్కడ స్ట్రాటా గ్రూప్ ఒక గ్రూప్ని చేసుకొని దాంట్లో సింపుల్ ర్యాండమ్, అది స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. డి వచ్చేసి సిస్టమాటిక్, యూనిట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది పాపులేషన్ యూనిఫామ్ ఇంటర్వెల్స్. ఇప్పుడు 10th అనుకో, ఈచ్ 10, 10, 20, 30, 40 అట్లా, అంటే ఈ సిస్టమాటిక్ శాంప్లింగ్ అన్నమాట. సో ఇది దీనికి సంబంధించి 3 వచ్చేసి రైట్ ఆన్సర్. 132. 133 చూడండి. ఏ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ 2 or more ఫోర్సెస్ రిప్రజెంటేటింగ్ మోర్ దాన్ దేర్ మేర్ summation is called. Information age, human excellent, information technology, synergetic. దీంట్లో 4th వన్ రైట్ ఆన్సర్. జనరల్గా ఏంటంటే ప్రొడ్యూస్ ది రిజల్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ 2 or more ఫోర్సెస్ అంటేనే సినర్జెటిక్ సంబంధించిన అర్థం అన్నమాట. రిప్రజెంట్స్ మోర్ దాన్ దేర్ సమ్మేషన్ ఈజ్ కాల్డ్. కాంబినేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ వన్ మోర్ దాన్ వన్ అని సినర్జెటిక్. నెంబర్ 4th వన్ రైట్ ఆన్సర్. 134 హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ఇంట్రడక్షన్ టు ది లిటరేచర్? ఎస్ఆర్ రంగనాథ్, డెనిస్ జే గ్రోగర్, విల్సన్, విలియం కంజ్. దీంట్లో 2nd వన్ రైట్ ఆన్సర్, డెనిస్ జే గ్రోగర్. 2 వచ్చి రైట్ ఆన్సర్. 135 arrange the following encyclopedias in the ascending order of their first publication. 135లో దీంట్లో 1 వచ్చి రైట్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ సి వచ్చేసి సబ్జెక్ట్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ 1937 కూడా కొంత అంటున్నారు కానీ 1930 ఉంది. బి తర్వాత మ్యాగ్రా-హిల్ ఎన్సైక్లోపీడియా సైన్స్ అండ్ టెక్నాలజీ 1960. తర్వాత ఎన్సైక్లోపీడియా లైబ్రరీ ఇన్ఫర్మేషన్స్ 1968, కొన్ని దగ్గర 69 కూడా ఉంది, జనరల్గా 68. డి వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ఎన్సైక్లోపీడియా 2006 అన్నమాట. ఇది మాట అరేంజ్మెంట్, దీని ప్రకారం అరేంజ్ చేయాలి. జనరల్గా ఇట్లా ఇయర్స్ ఎవరికి అన్ని గుర్తుండవు, ఇట్లాంటివన్నీ కొంచెం డిఫికల్ట్ అన్నమాట. ఫాలోయింగ్ ఆర్ ది కీ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఇంటర్నెట్లో డిఫాక్టో, సింటాక్స్, డిజూర్, సెమాంటిక్స్, టైమింగ్స్. దీంట్లో వచ్చేసి సెట్ ఎలిమెంట్స్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ జనరల్గా. దాంట్లో ఒకటి వచ్చేసి సింటాక్స్, 2 సెమాంటిక్స్, 3 టైమింగ్. ఈ 3 మాట బిడి అండ్ ఈ. బిడిఈ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చి 4th వన్ రైట్ ఆన్సర్ దీనికి. 136. 137 డాష్ ఈజ్ ఏ టూల్ రిలీజ్డ్ బై డిఈపి టు హెల్ప్ ది డిజిటల్ రిపాజిటరీ. స్కాటర్, మ్యాటర్, ప్లాటర్, ఓసిఎల్సిఆర్. దీన్ని ప్లాటర్. 3rd వన్ రైట్ ఆన్సర్ దీంట్లో 3rd వన్ రైట్ ఆన్సర్ ప్లాటర్ ప్లానింగ్ టూల్ ఫర్ ట్రస్టెడ్ ఎలక్ట్రానిక్ రిపాజిటరీస్. ప్లాటర్ అంటే ఈజ్ ఎ టూల్ రిలీజ్డ్ బై డిజిటల్ ప్రిజర్వేషన్ యూరప్ DPE to help digital repositories in identifying their self-defined goals and priorities in order to gain trust from the stockholders.
ఇది మాట ప్లాటర్ అంటే ఇది టూల్ మాట. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ప్లాటర్. 137. 138. Sequence the following canons of characteristics logically propounded by S.R. Ranganathan. Canon of ascertainability, canon of differentiation, canon of permanence, canon of relevance. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ బి వస్తుంది, canon of differentiation. తర్వాత canon of relevance, తర్వాత canon of ascertainability, తర్వాత canon of permanence. ఇది మాట ఆర్డర్. ఇది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో ఈ కెనాన్స్ ఉంటాయి 7, అవి చూసుకోవాలి మీరు. ఈ మాట 7 క్రిస్టల్ కెనాన్స్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్, రంగనాథన్ హిస్ బుక్. అంటే అన్నిటికీ ప్రొలగ్మినట్ లైబ్రరీ క్లాసిఫికేషన్. దీంట్లో డిఫరెన్షియేషన్, కంకామినెన్స్, రిలవెన్స్, అసర్టైనబిలిటీ, పర్మనెన్స్, రిలవెన్స్, సీక్వెన్స్, కన్సిస్టెన్సీ. ఈ మాట 7. 139. ఇన్వెంటర్ ఇండెక్సింగ్ సిస్టమ్. జేపీ షార్ప్, పాస్కెట్, లించ్, ఫెరడన్. దీంట్లో ఆర్టికులేటెడ్ సబ్జెక్ట్ ఇండెక్సింగ్, సెలెక్టెడ్ లిస్టెడ్ ఇన్ కాంబినేషన్, రిలేషన్ ఇండెక్సింగ్, రొటేషనల్ ఇండెక్సింగ్ ఇచ్చాడు. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఏకి వచ్చేసి సెలెక్టెడ్ లిస్ట్ ఇన్ కాంబినేషన్, ఏకి వచ్చేసి షార్ప్. పాస్కెట్ వచ్చేసి రొటేషనల్ ఇండెక్సింగ్. సి లించ్ వచ్చేసి ఆర్టికులేటెడ్ సబ్జెక్ట్ ఇండెక్సింగ్. ఫెరడైన్ వచ్చేసి రిలేషనల్ ఇండెక్సింగ్. ఇది రైట్ ఆన్సర్ ఫోర్త్. 139. 140. ఇక్కడ సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని డెవలపర్ ఇచ్చాడు. దీంట్లో వర్డ్ ప్రెస్, జూమ్లా, డ్రూపాల్, టైప్ 3 ఇచ్చాడు. ఇది ఓపెన్ సోర్స్ మ్యాటర్స్, డ్రైస్, బయర్టైర్, కస్పర్, స్కార్, హోజ్, మైక్ లిటిల్, మ్యాట్ మొలెన్వెగ్. ఇది మాట. దీని కాంబినేషన్ చేస్తే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఏకి వచ్చి ఫోర్త్ వన్. వర్డ్ ప్రెస్ వచ్చేసి మైక్ లిటిల్ అండ్ మ్యాట్ మొలెన్వెగ్. మైక్ లిటిల్ అనే అతను యూకే అతను, మ్యాట్ మొలెన్వెగ్ అనే అతను యూఎస్ఏ అతను. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ వర్డ్ ప్రెస్ డెవలప్ అయింది. నెక్స్ట్ బి వచ్చేసి నెంబర్ 1. ఇది కార్పొరేషన్. వీళ్ళు జూమ్లా చాలామంది కలిసి డిజైన్ చేశారు దీన్ని. ఇది ఓపెన్ సోర్స్ మ్యాటర్స్ ఇన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డెవలప్ చేసినారు అనమాట, వాళ్ళ టీం జూమ్లా. సి వచ్చేసి డ్రూపాల్. దీన్ని వచ్చేసి డ్రైస్, బైటరాట్. డి వచ్చేసి టైప్ 3 వచ్చేసి 3 మాట. కాస్పర్, స్కార్, హోజ్. ఇది 3. ఇది కాంబినేషన్స్. ఇది కూడా అంటే డెవలపర్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే, కానీ కొన్ని తెలిస్తే కొన్ని కాంబినేషన్లో మనం కనుక్కోవచ్చు. ఇది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 140. ఇక్కడ నుంచి 140 నుంచి 141 నుంచి 50 వరకు మొత్తం 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఒక్క పారాగ్రాఫ్ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. ఇది జనరల్ ఈజీ క్వశ్చన్సే. ఇది దీన్ని డిఓఐ గురించి ఇచ్చాడు ఫస్ట్ పారాగ్రాఫ్. దీంట్లో కొంచెం మనం ఈ పారాగ్రాఫ్స్ ఇక్కడ చదివి పెట్టేది ఏమి ఉండదు, మనం కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. జనరల్గా పారాగ్రాఫ్ వచ్చినప్పుడు పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్కి వెళ్ళకుండా క్వశ్చన్ చేసి పారాగ్రాఫ్కి రండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. మన పారాగ్రాఫ్ చదివినా మళ్ళీ క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ పారాగ్రాఫ్ చదువుకోవాల్సి వస్తుంది. అందుకని మనం క్వశ్చన్ చదివి దాని కీవర్డ్స్ చెక్ చేసుకుంటా మనం పారాగ్రాఫ్లు వెళ్ళడం మనకి టైం సేవింగ్గా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ లీడ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యాండిల్ సిస్టమ్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి 2 మాట. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ ది బేసిక్ డిజిటల్ ఆబ్జెక్టివ్ ఐడియా మాట. ఇది నెంబర్ 142 వచ్చేసి డిఓఐ వాజ్ లాంచ్ టు ప్రొవైడ్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ది ఎక్స్టెన్సిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డిజిటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటెంట్. నెంబర్ 43. వాట్ వాజ్ ద మేజర్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ డ్యూ టు ది విచ్ డిఓఐ వాజ్ లాంచ్డ్. దాంట్లో సెకండ్ వన్ proliferation of multiple copies and duplicate and preservation. 144. Registration agencies includes
కమర్షియల్ నాన్ కమర్షియల్ అని ఉంది. దీంట్లో ఫస్ట్ వన్ కమర్షియల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి రైట్ ఆన్సర్. 145 రిజిస్ట్రేషన్ ఏజెన్సీ హూ ఆర్ ది ఎంపవర్డ్ టు అసైన్ డిఓఐ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇన్. దీంట్లో యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూరోప్ అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ పారాగ్రాఫ్లు ఉన్నాయి, మనకి ఎంత డిఫికల్ట్గా ఏమీ లేదు, ఆల్రెడీ అన్ని పారాగ్రాఫ్లో దొరికాయి మనకి. నెక్స్ట్ 146 నుంచి 150 వరకు అనదర్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, ది అండర్స్టాండింగ్ ది ఫ్లో రిజల్ట్ ఇన్ ది టూ మచ్ ఇన్ఫర్మేషన్, పీపుల్ రెస్పాండ్ టు ఇన్ఫర్మేషన్. దీన్ని వచ్చేసి అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మే రిజల్ట్ ఇన్. దాంట్లో 3 distorted information delivery. When the most pressing and most important information is processed first and less important message received lower priority dash may be helpful. Filtering, fourth one right answer. 148 escaping from the task of communication is done by people to respond to data management delivery, information overload, information dissemination issue, security concern. దీంట్లో information overload, second one right answer. 149 what is not a response to information overload? Delaying the process of information, withdrawing from the task of communication, delivering the precise information in short span of time to reduce the demand for information. దీంట్లో second one right answer, withdrawing from the task of communication, second one right answer. 150 in which of the following ways people do not respond to information on overload? దీంట్లో fourth one right answer, delay processing information, fourth one right answer, delay processing information. ఇక్కడికి 150 క్వశ్చన్స్ అయినాయి. అంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ పేపర్ 1లో అయ్యి 51 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఇది ఈ పేపరు మనకి ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ కూడా ఎగ్జామ్ పెట్టడానికి కూడా డేట్స్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. ఇదన్నమాట. ఇవన్నీ టెంటేటివ్ ఆన్సర్స్, 1 or 2 కరెక్ట్ కాకపోవచ్చు, అన్నీ కరెక్ట్ కావచ్చు. ఇది జనరల్గా టెంటేటివ్గా ఆన్సర్ చేసింది, అంటే వాళ్ళ అఫిషియల్ కీ లేదు కాబట్టి మనం ఆన్సర్గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇతర పర్సన్స్ పెట్టినవి అన్నీ మనం కొన్ని సెర్చ్ చేసి చేసిన ఆన్సర్స్ అన్నమాట. ఇది ఇక్కడికి ఈ 4 వీడియోస్ అయిపోయినాయి. ఒక్కటి 25 క్వశ్చన్స్ కింద 4 వీడియోస్ చేసాం. ఇక్కడికి 4 వీడియోస్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ.